తెలుస్తున్నాను. అదేవిధంగా నేటి జూమ్ మీటింగ్లోని డివోషన్ కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు. మనం చిన్న వాక్య భాగాన్ని చదువుకొని ముందు కొనసాగుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పౌలు గారు రాస్తూ ఈ విధంగా చెప్తున్నారు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నేడు మన యొక్క కుటుంబాల్లో చూస్తున్నట్లయితే పిల్లలు తమ యొక్క తల్లిదండ్రులకు ఇష్టంగా ఉండాలి అన్నా, లేదంటే తమ తల్లిదండ్రులు పిల్లలకి ఇష్టంగా ఉండాలన్నా కానీ ఏం జరగాలి మధ్యలో ఏంటంటే పరస్పర మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నమాట. ఇద్దరి మధ్య కూడా ఒక మంచి అర్థం చేసినటువంటి గుణవాది కలిగి ఉండాల. అంటే ఏ విధంగా ఉంటే ఒక పిల్లవాడు ఏ విధంగా ఉంటే తన తల్లిదండ్రులకి ఇష్టడై ఉంటాడో లేదంటే ప్రియముగా ఉంటాడో, అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఏ విధంగా నడుచుకుంటే తమ పిల్లలకు వాళ్ళు ఇష్టలుగాను ప్రియులుగా ఉంటారో ఆ విధంగా చూసుకొని ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది జరుగుతూ ఉంటది. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇక్కడ దేవుడి గురించి అదేవిధంగా దేవుడు సృష్టించిన మానవ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మనం తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలకు మధ్య వాళ్ళు ఎటువంటి ఇష్టాన్ని లేదా ప్రేమని కలిగి ఉంటారు అంటే వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్. అంటే నేను ఇలాగా ఉంటే నా తండ్రికి ఇష్టంగా ఉంటాను, నా తండ్రి చెప్పిన పని చేస్తే నా తండ్రికి ఇష్టంగా ఉంటాను, లేదంటే నా పిల్లవాడు అడిగింది ఇచ్చినా నా పిల్లవాడికి నేను ఇష్టంగా ఉన్నట్లయితే పిల్లవాడు నా పట్ల ప్రేమ కలిగి ఉంటాడని మన కుటుంబాల్లో చూడవచ్చు. కానీ ఇక్కడ మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఎలాగ మరి? మనం దేవునికి ఇష్టలై ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంట, విశ్వాసం అనేది లేకపోతే దేవుడికి మనం ఇష్టంగా ఉన్నామంట. ఏ విధంగా అయితే తండ్రి చెప్పిన పని పిల్లవాడు చెయ్యకపోతే ఆ తండ్రికి పిల్లవాడి మీద ఇష్టం అనేది తగ్గిపోతుందో లేదంటే ఆ పిల్లవాడి మీద కోపం అనేది వస్తుందో, ఆ విధంగానే మనం దేవుని చూసుకున్నట్లయితే మనం దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరచకపోయినట్లయితే మనం దేవునికి అయిష్టంగా ఉండేవారంగా ఉంటాం. అంటే ఇప్పుడు మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఇక్కడ మనం ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగం చెప్తుంది, విశ్వాసం అనేది కలిగి ఉంటేనే దేవునికి ఇష్టమై ఉంటాం. అంటే ఇది ఇండైరెక్ట్ సెన్స్ అనమాట. డైరెక్ట్ గా ఏం చెప్పాడు, విశ్వాసం లేకపోతే దేవుడికి ఎవరూ ఇష్టం ఉండరు. నేను విశ్వాసం కలిగి లేకుండా దేవుడికి ఇష్టంగా ఉంటాను అంటే కుదరదు. నేను ప్రార్థన చేసి ప్రతి ఆదివారం తప్పకుండా ఆరాధనకు వచ్చి లేదంటే సంఘ కార్యక్రమాల్లో ముందుంటూ దేవునికి ఇచ్చే విషయంలో ముందుంటూ అన్ని చేస్తున్నా కూడా విశ్వాసం అనేటువంటి ఒక ఎలిమెంట్ నేను కలిగి ఉండకపోతే ఎంత మాత్రం కూడా దేవునికి నేను ఇష్టమై ఉండే అవకాశం లేదు. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం ఏంటంటే, నీ యొక్క తండ్రి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఇప్పుడు దేవుడికి ఇష్టడై ఉండాలి అంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నీ తండ్రి కలిగి ఉన్న విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటున్నావా? ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు, మా నాన్నగారు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఆయన తర్వాత బిజినెస్ టేక్ ఓవర్ ఎవరు చేయాలి? నేనే ఆ బిజినెస్ ని టేక్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బిజినెస్ ని టేక్ ఓవర్ చేయకపోతే ఏమవుతుంది? అది పరువు అవుతుంది అనమాట. అర్థమవుతుందండి మీకు? ఆ బిజినెస్ ని అది లక్షల బిజినెస్ కావచ్చు, లేదంటే కోట్ల బిజినెస్ కావచ్చు, ఎంత బిజినెస్ అయినా కానివ్వండి, ఆ బిజినెస్ ని మా నాన్నగారి తదనంతరం నేను కానీ దాన్ని టేక్ ఓవర్ చేయకపోతే ఏమవుతుంది? అది పరుల పాలు అవుతుంది, అది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఏంటి, మా నాన్నగారు అన్ని సంవత్సరాలు కష్టపడి రూపాయి కూడబెట్టి తను ఖర్చు పెట్టకుండా తన తెలివితేటలతోనూ ఆ బిజినెస్ ని డెవలప్ చేసిన తర్వాత ఒకనొక చేసిన తర్వాత ఆయన వృద్ధాప్యంలోనూ ఆ బిజినెస్ ని టేక్ ఓవర్ చేయలేదు. అప్పుడు ఆ నెక్స్ట్ తన యొక్క బిజినెస్ ని ఎవరు టేక్ ఓవర్ చేయాలి? తన కుమారుడు
తన తర్వాత ఉన్న వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేయాలి. ఒకవేళ తన కుమారులు తన యొక్క బిజినెస్ టేక్ ఓవర్ చేయకపోతే ఏమవుతుంది? ఆ బిజినెస్ పరుల పాలవుతుంది. మనందరికి గొప్ప ఉదాహరణ తెలుసు, టాటా 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 ఎండి గారు. ఆయనకి పిల్లలు లేరు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 1600 కోట్లు ఎంతో, మేబీ అప్రాక్సిమేట్ ఫిగర్ అనేది తెలియదు, ఎంతో ఆస్తి ఉంది, కానీ తనకి పిల్లలు లేరు. తన తర్వాత తను సంపాదించిన బిజినెస్ ఆ మనీ అంతా ఎవరికి వెళ్తుంది? ఎవరికో వెళ్తుంది. అక్కడ మన బైబిల్ గురించి ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే అబ్రహాం గారు అంటారు, ఈ నాకు ఇచ్చిన ఈ ఆస్తి అంతా కూడా నాకు పిల్లలు లేరు కాబట్టి నా యొక్క ప్రధాన దాసుడైన ఎలియాజర్కి వెళ్ళిపోద్ది, నా ఇంట్లో పెద్ద దాసుడు ఉన్నాడు కదా తనకే వెళ్ళిపోద్ది అని అంటే వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక బిజినెస్ ని మనం టేక్ ఓవర్ చేయకపోతే ఎంత నష్టం అనేది వాటిల్తుందో, అదేవిధంగా ప్రియ సహోదరులారా, మన యొక్క తండ్రి కలిగి ఉన్న విశ్వాసాన్ని, లేదంటే మన తల్లి కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం కొనసాగించకపోతే మన ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం అంతే నష్టాన్ని చూసేవాళ్ళంగా ఉంటాం. ఏంటంటే ఇప్పుడు భౌతికంగానే మనకి ఎంతో నష్టం వాటిల్తుంది, ఆత్మీయంగా చూస్తున్నట్లయితే మనం అంతకంటే ఎక్కువ నష్టాన్ని చూసేవారంగా ఉంటాం. మనం తిమోతి గారి విషయం ఆలోచించినట్లయితే తాను విశ్వాసంలో బలపరచడానికి అంతగా బలపడ్డాడంటే ఎవరి విశ్వాసం కారణమైంది? తన మామగారిది, అదేవిధంగా తన యొక్క తల్లి యొక్క విశ్వాసం. వారి యొక్క విశ్వాసాన్ని ఈయన కొనసాగిస్తూ వచ్చాడు కాబట్టి ఈరోజు తిమోతి గారికి ఒక యవనస్తులకి ఒక గొప్ప ఉదాహరణగా మన ముందు ఉన్నారు. లేదంటే తన యొక్క అమ్మమ్మ గారి విశ్వాసంలో, లేదంటే తన యొక్క తల్లి విశ్వాసంలో తను కొనసాగించకుండా ఉన్నట్లయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో తిమోతి గారి పేరు రాయబడేదా? లేదంటే తిమోతి గారి గురించి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడు అని చెప్పేవారా? లేదంటే ఏ యవనస్తుడి గురించి కానీ, యవనస్తుల కూడికలో అయినా కానీ ఎక్కడ చూసినా కానీ తిమోతి గారిని ఒక ఉదాహరణగా తీసి చూపిస్తా ఉంటారు. ఇదంతా దేని వలన? తన యొక్క తల్లి, అదేవిధంగా తన యొక్క అమ్మమ్మ గారి యొక్క విశ్వాసాన్ని తాను కంటిన్యూ చేయటం ద్వారానే తన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనం చూడవచ్చు. మనం ఈరోజు బైబిల్ గ్రంథం నుండి ఇద్దరు వ్యక్తుల గురించి చూద్దాం. అంటే 2 ఫ్యామిలీలు, 2 తండ్రులు, అదేవిధంగా వారి యొక్క పిల్లలు, వారి యొక్క విశ్వాసాన్ని గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం నోవహ గారి గురించి చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇక్కడ దేనికి వారసుడయ్యాడని నోవహ గారు? వాళ్ళ నాన్నగారు యొక్క ఆస్తికయ్యాడా? లేదంటే వాళ్ళ ఆవిడ తెచ్చిన ఆస్తికయ్యాడా? లేదంటే తాను సంపాదించిన కోట్ల ధనానికై ఆస్తిపరుడయ్యాడా? ఇక్కడ మనం 7వ వచనం సభలో చూసినట్లయితే విశ్వాసమును బట్టి కలుగు నీతికి, నీతి దేని బట్టి వచ్చిందండి? విశ్వాసాన్ని బట్టి నీతి కలుగుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే నీతి అనేది కలిగింది అంటే అది దేని వల్ల కలిగింది? విశ్వాసమును బట్టి కలిగిన నీతికి ఈయనేమయ్యాడు? వారసుడు అయ్యాడు. ఇక్కడ ఆ పైన స్టార్టింగ్ వచనంలో పైన చూసినట్లయితే విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, ఏంటండి? అది వరకు చూడని సంగతులు. అది వరకు చూడని సంగతులు ఏంటి? మనకి నోవహు గారి కథ తెలుసు. నోవహు గారికి దేవుడు ఇలాగా రావటం, నేను 40 రోజులు 40 రాత్రులు వర్షాన్ని కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళేసి ఒక ఓడను చేసుకోవయ్యా, ఓడను చేసుకొని నువ్వు నీ కుటుంబం ఆ ఓడలోకి వెళ్ళండి, అదేవిధంగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పు, ఎవరైనా వస్తే తీసుకెళ్లి వాళ్ళని లోపల కూర్చోబెట్టుకో,
లేదంటే నువ్వు నీ కుటుంబము ప్రతి జంతువుల్లో జంటలను తీసుకెళ్ళి అందరినీ దాంట్లో ఉంచు. 40 రోజుల తర్వాత నేను భూమి మొత్తాన్ని నాశనం చేస్తాను, దాంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే సజీవంగా ఉంటారు అని ఆ వృత్తాంతం అంతా మనకి చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. కానీ ఇక్కడ నోవహు గారు చూడని విషయం ఏంటి? మనం ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయం 17వ వచనం వర్షం అక్కడ చూసినట్లయితే భూమి మీదకి జల ప్రవాహములు రప్పిస్తాను అంటున్నారండి. మనం పూర్తిగా చదువుతాను, చూడండి ఒకసారి. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుతున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోవును. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జల ప్రళయము. జల ప్రళయం అనేది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. జల ప్రళయం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే మన ఇంట్లో కూర వండుతారు కదండి. కూర అంటే ఏమంటాం మనం? కూర అంటే ఏమంటాం? ఇప్పుడు నేను మన షాప్ లో చూసాను, యూట్యూబ్ షాప్ లో చూస్తే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్లో ఒక సపరేట్ గా ఉంటారు. భర్త తను ఉద్యోగానికి వెళ్ళేసి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భోజనం రెడీగా చేసి ఉంచాను, వచ్చి తినండి అంటాడు. ఆ భార్యకి కూర ఉండడం రాక ఏం చేస్తుందంటే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఒక బౌల్లో పడుతుంది. 4-5 రకాల వెజిటేబుల్స్ పెట్టి ఇది కూడా మీకోసం నేను వంట చేశాను అంటది. దాన్ని మనం కూరగా పిలవచ్చా? పిలవలేము, ఎందుకంటే అది వెజిటేబుల్స్. అది ఎప్పుడైతే ఈ కూరలో వేయాల్సిన నూనె, ఉప్పు, కారం అవన్నీ వేసి స్టవ్ మీద ఉడికించినప్పుడే దాన్ని కూరగా పిలుస్తాం. అదేవిధంగా ఇక్కడ మన జలప్రలయము అంటే ఏంటంటే సముద్రం నుంచి వచ్చే నీరు, ఆకాశం నుండి వచ్చే నీరు, అదేవిధంగా భూమి చీల్చుకొని కింద నుండి వచ్చే నీరు, అంటే ఈ మూడిటి యొక్క సమ్మేళనాన్ని జలప్రలయము అంటాం. మీకు అర్థమవుతుందండి? జలప్రలయం కూర అనేది ఏ విధంగా అయితే అన్నిటి యొక్క సమ్మేళనాన్ని కూరగా మనం పిలుస్తామో, అదే విధంగా జలప్రలయం అంటే పై నుంచి నీళ్ళు రావటం, నదుల నుంచి నీళ్ళు రావటం, అదేవిధంగా భూమి చీల్చుకొని కింద నుండి నీళ్ళు రావడాన్ని మనం జలప్రలయంగా గుర్తిస్తాం అన్నమాట. ఇక్కడ నోవహు గారు ఇది వరకు చూడడం సంగతి ఏంటంటే జలప్రలయం అండి. జలప్రలయాన్ని ఇంతకుముందు నోవహు గారు చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే దానికి రెఫరెన్స్ చూసుకుందాం. అదే ఆదికాండము 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడవచ్చండి. ఆదికాండం 2వ అధ్యాయం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు. చదవండి. పొదలయందు ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఇక్కడ ఏం చేయలేదండి యెహోవా దేవుడు? భూమి మీద వర్షం కురిపించలేదు. వర్షం లేదు అంటే ఇంతవరకు ఆది నుండి ఆదాము గారి దగ్గర నుండి నోవహు గారి వరకు వర్షం లేదు. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా దేవుడు ఏం చెప్తున్నారు? అయ్యా నోవహు గారు, నువ్వు వారం చేస్తాయా, నేను 40 రోజులు వర్షం చెప్పేస్తాను అంటున్నాడు. అదే ఏదో వచ్చి కొంచెం కిందకు వచ్చినట్టయితే అదే 2వ అధ్యాయం 5వ వచనం అండి. 6వ వచనం చూసినట్టయితే, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలనంతటిని తడిపాను. అంటే ఇప్పుడు చెట్లు చేసేవాళ్ళు మరి చెట్లు అనేది నీళ్ళు ఎలాగా అంటే భూమిలో నుండి గ్యాస్ అనేది వస్తుంది, ఆవిరి. మనం నీళ్లు మరగబెట్టినప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఆ విధంగా భూమి స్వతహాగా ఆవిరిని పుట్టించి ఆ ఆవిరి మళ్ళీ భూమి మీద పడి చెట్లకి నీరుగా అవుతుంది అనమాట. అంటే అంతవరకు దేవుడు భూమి మీద వర్షం అనేది కురిపించలేదు. కానీ ఇక్కడ నోవహు గారు అంటున్నారు, నేను 40 రోజులు 40 రాత్రుల్లో 40 పగళ్ళు వర్షాన్ని కురిపించబోతున్నాను. సో నువ్వు దాన్ని తప్పించుకోవడానికి వెళ్ళి ఓడని సిద్ధపరచుకోండి. సాధ్యమేనా అండి?
మీరు చెప్పండి ఒక మాట, సాధ్యమేనా? ఇంతవరకు ఇప్పుడు నేనేమంటానంటే, ఇంతవరకు మనకు రోబో రాలేదు. నేనంటాను మా అమ్మగారితో, అమ్మ రేపు ఒక రోబోని తీసుకొచ్చి నీకు ఇంట్లో పని మనిషిగా పెడతాను అంటే మా అమ్మగారు నమ్ముతారా? ఎందుకంటే ఇంతవరకు రోబోని ఎవరు చూడలేదు, ఎవరు తయారు చేయలేదు, అక్కడ అమ్మడానికి కూడా లేదు. మా అమ్మగారు చెప్పి మా అమ్మ నమ్ముతారా? అసలు ఎవరు అందరి విషయాలు ఎలా నమ్ముతారు? జరగని పని. ఇంతవరకు అసలు వర్షం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు ఆయనకి. అసలు వర్షం అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకి. జలప్రలయం అంటే ఏంటో కూడా తెలియదు. వాటర్ ఎలాగయ్యా వస్తున్నాయి, నీళ్ళు ఎలాగయ్యా వస్తున్నాయి అంటే ఈ భూమి ఆవిరి వదులుతుంది, అదే ఆవిరి మళ్ళీ భూమి మీద పడుతుంది, చెట్లు అది పీల్చుకొని బతుకుతున్నాయి. కానీ ఇక్కడ యోహాను గారు ఏమని చెప్తున్నారు? నేను వర్షాన్ని తెప్పిస్తాను అంటున్నారు. ఏదైనా ఒక్క కోసమైనా, ఏదైనా ఒక్క మూలమైనా కానీ ఇది నమ్మడానికి ఉందా? కొంచెమైనా, కొంచెం రిలేటెడ్ గా కొద్దిగైనా. కానీ ఇప్పుడు భూమి నుంచి ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరిని ఎక్కువ ఆవిరి తెప్పించేసి ఆ నేలతో భూమి మొత్తాన్ని ముంచేస్తాను అంటే ఒకవేళ ఉండొచ్చేమో. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇది చేశాడు కదా, దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసి దేవుడు చేస్తాడేమో అని మనం నమ్మొచ్చు. అసలు ఎప్పుడు తనకు తెలియనే లేదు, అసలు ఎప్పుడు తనకి విన్నది లేదు, చూసింది లేదు, తన పితరులు కూడా ఎప్పుడు చూడని విషయాన్ని గురించి ఇక్కడ యెహోవా దేవుడు నోవహు గారితో చెప్తున్నారు వర్షం గురించి. నమ్మశక్యమైన విషయం అనేది ఏ కోణంలో కూడా అసలు నమ్మటానికి అంతులేని విషయం అండి. అది నమ్మారు కాబట్టి దాని ఆ మాట ఆయన నమ్మారు కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడుగా అంచబడ్డాడు. నీతిమంతుడుగా ఎలా నమ్మాడు? మనం ఆదికాండం 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 8-9 వచనాల్లో అక్కడ మనం చెప్పవచ్చు. 9వ వచనంలో నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయి. నోవహు వంశావళి ఇది. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు నీతిమంతుడై నిందారహితుడుగా ఉన్నాడండి. ఇంకొంచెం కిందకు వచ్చి 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ యెహోవా దేవుడు నోవహుతో మాట్లాడటం మనం గమనించవచ్చు. కాదండి 9వ వచనం, అదే ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం అండి. ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం, క్షమించాలి. ఇక్కడ యెహోవా దేవుడు నోవహుతో మాట్లాడుతున్నారు. క్షితిసారకముతో నీ కొరకు ఓడను చేసుకున్నాము అలా మొదలు పెట్టేసి కింద మెజర్మెంట్స్ ఇచ్చేసాడు. ఇక్కడ కమాండ్మెంట్ వచ్చేసింది. ఏమని ఇప్పుడు వరకు చెప్పేశాడు, జలప్రలయం వస్తుంది, ముంచేస్తాను, అంతా తేల్చేశాడు. దేవుడు చెప్తాడు, ఇక్కడ దేవుడు మాట్లాడటమే జరిగింది. మనకి యాకోబు పత్రికలో ఉంటది, క్రియలు లేని విశ్వాసము మృతము అని. ఇక్కడ ఒకవేళ నోవహు గారు ఆయన మాట నమ్మి కూడా ఒకరు నమ్మాడు అనుకున్నాం, దేవుడు చెప్పాడు విశ్వసించాడు అనుకున్నాం. విశ్వసించుకుని అలా వదిలేసినట్లయితే ఆ నీతిమంతుడిగా ఎంచబడేవాడా? ఇక్కడ 14వ అధ్యాయంలో దేవుడు ఒక కంప్లీట్ గా ఒక స్ట్రక్చర్ ఇచ్చేసాడు. ఒక ఓడను చేసుకోవాలి, 3 అంతస్తులు, కిటికీ పెట్టాలి, తలుపు పెట్టాలి, ఇలా 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 ఎలా చేయాలి అని మొత్తం చెప్పాడు. ఇక్కడ మళ్ళీ 22వ వచనంలో వచ్చేసరికి అది మొత్తం నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. 14వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించాడు అంటే చెప్పాడు. 22వ వచనం వచ్చేసరికి నోవహు చేసేసాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ అని గమనించాలి. నోవహుతో మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇది గమనించాలి. నోవహుతో మాట్లాడుతున్నాడు, నోవహు గురించే చెప్తున్నాడు. నోవహు నిందారహితుడు, నీతిమంతుడు. అదే విధంగా హెబ్రీ పత్రికలో కూడా
విశ్వాసం బట్టి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అని నోవాహు గూర్చే చెప్పబడింది. మీరు గమనించాలి. ఇదంతా బానే ఉంది. నోవాహు ఒకడే కట్టాడండి ఓడనే? నోవాహు ఒకడే కట్టాడా? కానీ ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీలో చూసుకోవచ్చు. ఆ, మా నాన్నగారు కష్టపడతారు అనుకోండి, మా అమ్మగారు కూడా వెళ్ళి కష్టపడాలి. ఏంటి, ఎందుకు కష్టపడతారు? కట్టుకున్న పాపానికి తప్పదు కదా అన్న సామెత ఉంటది. చేస్తున్న పాపానికి తప్పదు కదా, ఎట్టగొట్టగా ఈదుకుంటా పోవాలి, ఒకసారి దూకిన తర్వాత మనం బయటికి రాలేం కదా, ఈదుకుంటా అవతల ఒడ్డుకి వెళ్ళిపోవాలి అని సామెత ఉంటది. కానీ మా నాన్నగారితో పాటు నేను కూడా ఆ కష్టంలో పాల్గొంటూ పొందాలి అంటే ఇప్పుడు నోవహు గారికి ఆజ్ఞాపించాడు దేవుడు. ఇప్పుడు ఈయన కట్టే బోట్ల భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నాం చెట్లు కొట్టడానికి. సరే, పిచ్చోడో ఎక్కడో అనుకున్నాం మన మాటకి. ఆయనతో పాటు భార్య కూడా వెళ్ళిపోయింది. భర్త వెళ్తే భార్య గట్టగా వెళ్ళాలి, అలా వెళ్ళింది అనుకున్నాం. ఇక్కడ మనం హైలైట్ ఎవరంటే అండి, నోవహు గారు హైలైట్ కాదు, కానీ వాళ్ళ ముగ్గురు కుమారులు హైలైట్ అండి. షేము, హాము, యాపేతు గారు. ఇక్కడ దేవుడు మాట్లాడింది నోవహు తోటి. దేవుడు నీతిమంతులుగా ఎంచింది నోవహు గారిని. కానీ వాళ్ళు ఒక్కలే కట్టారా? తన కుమారుడు, కుమారుడు, వాళ్ళిద్దరు జత 8 మంది కలిసి కట్టారు. సహోదరులారా, నోవహు గారు కలిగినటువంటి విశ్వాసాన్ని, దేవుడి పట్ల ఆయన కలిగిన భయభక్తుల్ని, అదొక విశ్వాసాన్ని వాళ్ళకు కుమారులు గాని కొనసాగించకపోయినట్లయితే నోవహు గారు చేసేవారా? మనం గమనించాలి. ఇదే ఎగ్జాంపుల్ ని మన లోతు గారి ఫ్యామిలీ దగ్గర పెట్టుకోవచ్చు. ఇదే సేమ్ లోతు గారి ఫ్యామిలీ ఒక పక్క, నోవహు గారి ఫ్యామిలీ ఒక పక్క పెట్టుకున్నట్లయితే లోతు గారు కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కానీ ఆయన భార్య ఆయన అనుసరించిందా? లేదు, తప్పిపోయింది. తన కుమార్తెలు అనుసరించారా? కొడుకులు ఉన్నారో లేదో మనకు తెలియదు. పెళ్లి చేశారు, అల్లుడికి పెళ్లి చేశారు. ఆ అల్లుళ్ళు అనుసరించారా? లేదు. లోతు గారి చాప్టర్ అనేది సగంలో ముగిసిపోయింది. అర్థమవుతుందండి మీకు? లోతు గారు కూడా దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, నీతిమంతులుగానే ఉన్నాడు. లోతుని బట్టి, లోతు కోసం అబ్రహాం గారు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయడం, లోతుని బట్టి అబ్రహాం గారు దేవుని యొద్ద విజ్ఞాపన చేయడం మనం చూడవచ్చు. దేవుడు లోతు ఫ్యామిలీని ఒక్కదాన్నే రక్షించేస్తాను, బయటికి తీసుకురా అని అక్కడ దేవుడు లోతు పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని కలిగినట్టుగా మనం చూడవచ్చు. కానీ లోతు చాప్టర్ ఎందుకు మధ్యలో ఆగిపోయింది? మనకి ఇదంతా కూడా ఏదో క్యాజువల్ గా ఉంటది. మనం ఎప్పుడైతే ఇండెక్ట్ గా దాన్ని పరిశీలించినప్పుడే మనం దానిలో ఉన్న మర్మాన్ని మనం, లేదంటే దాంట్లో అక్కడ మనకి ఏ సందేశం వస్తుంది అనేది మనం గమనించగలుగుతాం. ఇక నోవహు గారు ఉన్నారు ఇంటికి పెద్ద, లోతు గారు ఇంటికి పెద్ద. లోతు గారికి భార్య ఉంది, నోవహు గారికి భార్య ఉంది. లోతు గారికి పిల్లలు ఉన్నారు, నోవహు గారికి పిల్లలు ఉన్నారు. నోవహు గారు ఈ నోవహు గారు తన యొక్క జీవితాన్ని మన ముందు మంచి ఎగ్జాంపుల్ గా దేవుడు పోర్ట్రేట్ చేశాడు. కానీ లోతు గారి చాప్టర్ ఎందుకు మధ్యలో ఆగిపోయింది? తన యొక్క పిల్లలు, తన యొక్క భార్య, తను ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని కలిగి ఉండకపోవడం వల్ల లోతు గారి మధ్యలో క్లాప్స్ అయిపోయారు. కానీ నోవహు గారి విషయంలో జరగలేదండి. నోవహు గారు ఎటువంటి విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారో అదే విశ్వాసాన్ని లోతు గారి యొక్క, నోవహు గారి యొక్క పిల్లలు కూడా కలిగి ఉన్నారు. దానిని బట్టి నోవహు గారు అదంతా కూడా చేయగలిగారు. మీకు అర్థమవుతుందండి? తాను ఏ విశ్వాసంతో కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని తన పిల్లలు కొనసాగించడం ద్వారానే తన చేయగలిగాడు. మనం దేవుడు ఒక పిల్లలు పక్కకి వెళ్ళిపోతే ఏదో విధంగా చేయించవచ్చు. దేవుడికి అసాధ్యమైన ఏమన్నా ఉందా? ఏదీ లేదు. కానీ ఇక్కడ ఈ పక్కకి పడిపోకుండా తన యొక్క తండ్రి విశ్వాసాన్ని కొనసాగించారు. దాని ద్వారా వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా మనం చూడవచ్చు. ఇంకొక హైలైట్ ఏంటంటే దీంట్లో ఆ ముగ్గురు వచ్చారు కదండి, షేము,
హాము యాపెతు గారికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఆలోకం నుండి వచ్చారు. దేవుడు ముందు చెప్తాడు, లోకం చెడిపోయి ఉంది, బలత్కారంతో నిండిపోయి ఉన్నది అని చెప్తాడు. ఆ లోకంలో నుండే, ఆ జనంలో నుండే ఒక ముగ్గురు కోడలు కూడా వచ్చినట్టుగా చూడవచ్చు. నేటి సమాజంలో మామగారు లేదంటే అత్తగారు చెప్తే కోడలు మారతారా అండి? లేదంటే అప్పుడు కూడా మారరు. వేరు కాపురం ఇక్కడ నోనో గారి విషయంలో మనం కుమారుల యొక్క విషయంలో మనం చూసినట్లయితే వాళ్ళ తండ్రి దగ్గర నుండి ఏ విశ్వాసాన్ని అయితే వాళ్ళు కలిగి ఉన్నారో వాళ్ళ భార్యను కూడా అదే విశ్వాసాన్ని నేర్పించారు. నేటి రోజుల్లో మనం కూడా మన యొక్క తండ్రి విశ్వాసాన్ని, అంటే మా తండ్రి గారు తాగబోతండి, నేను రోజు తాగాల, మా తండ్రి జూదం ఆడతాడండి, నేను కూడా జూదం ఆడతాడా అంటే మనకి ఇంకొక తండ్రి ఉన్నాడండి, ఆత్మ సంబంధమైన తండ్రి. ఆత్మ సంబంధమైన తండ్రి ఎటువంటి లక్ష్యాలు కలిగి ఉన్నారో అవన్నీ కూడా మనం క్రమేణా సంతరించుకోవాలి. పేతురు మొదటి పత్రికలో యేసుక్రీస్తు గురించి ఏమంటుందంటే విశ్వాసాన్ని ఒక కర్తను, దాన్ని కొనసాగించేవాడు కర్త ఆయనే, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. ఆయన మనకు చూస్తే నడవండి మీరు. మనకు ఎగ్జాంపుల్ సెట్ చేసి ఉంచారు. ఒకవేళ మనకి శరీర సంబంధమైన తండ్రులు సరైన స్థితిలో లేకపోతే మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. ఆ తండ్రి కలిగినటువంటి లక్షణాలు మనం అలవరుచుకొని మనం ముందుకు సాగినట్లయితేనే మనం దేవుడి యొక్క దీవెనను పొందుకునే వారంగా ఉంటాం. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే అబ్రహాం మనం చూడవచ్చండి. టైం రామున అబ్రహాం గారి గురించి నేను షార్ట్ గా చెప్పేస్తాను. అబ్రహాం గారి గురించి చూసినట్లయితే ఆదికాండము 12:1 మనం చూసినట్లయితే అబ్రహాం గారికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవడం, నువ్వు నీ బట్టలు అని సర్దుకొని నువ్వు ఉన్న స్థలంలో నుంచి వెళ్ళిపోవాలయ్యా అని చెప్తాడు. 12:1 చెప్తే 13:1 చూసేసరికి ఆయన దేవుడు అలా చెప్పాడు, మొత్తం సర్దేసుకొని బయలుదేరతాడు. భార్యను తీసుకొని బయలుదేరతాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎలాంటి తన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నా కూడా తనకు తెలియదు. కానీ ఏం చేశాడు, ఆయన విశ్వాసాన్ని బట్టి బ్యాగ్ సంగం వేసుకొని భార్యను పడుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా బాగానే ఉంది. ఆ తర్వాత నీకు పిల్లలు ఇస్తాను అన్నాడు. ఆ 100 సంవత్సరం వచ్చింది, పిల్లలు పుట్టారు, నిన్ను ఆశీర్వదిస్తాను, సముద్రపు ఇస్తరేణులాగా ఆకాశంలో నక్షత్రాలాగా నీ యొక్క సంపాదనని భయంకరంగా ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. ఇదంతా బాగానే ఉంది. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. అబ్రహాం గారిని మాత్రమే నా స్నేహితుడు అన్నాడు దేవుడు. అదేవిధంగా అబ్రహాం గారిని మాత్రమే విశ్వాసులకు తండ్రిగా మనకి చెప్పాడు. అంతే కదండి, అబ్రహాం గారి గురించే చెప్పాడు. మనం హెబ్రీ రాసిన పత్రిక 11:17 చూసినట్లయితే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏంటి? విశ్వాసం బట్టి ఇస్సాకు గారిని బలిగా అర్పించారు. బాగా ఉంది. మరి ఆయనకి విశ్వాసం ఉంది, ఆయన దేవుడు నమ్మాడు, విశ్వాసం ఉంది, ఇది అర్థం చేస్తాడు. ఇప్పుడు ఈయనకేం నష్టం అబ్రహాం గారికి? ఇప్పుడు చనిపోయిన అబ్రహాం గారా? సరే, కొడుకుని కోల్పోతున్నాడు, ఆ బాధ ఉంటది, ఇంత వృద్ధాప్యంలో కొడుకు పుట్టాడే అని అదొక సపరేట్, అది పక్కన పెడదాం. కానీ లైఫ్ రిస్క్ లో పడుతుంది. ఇస్సాకు గారి లైఫ్ రిస్క్ లో పడుతుంది. ఆ ఒక్క సెకండ్ లో ఇస్సాకు గారి యొక్క లైఫ్ ఎండైపోతుంది. ఇప్పుడు మన కేజీ గారు ఉన్నారు. మన కేజీ గారు అంటారు, దాకరా ఈ హాలిడేస్ లో మీ కొడుకును 10 రోజులు ఉంచి నా దగ్గర అని. మా నాన్న ఏమంటాడు, ఆయన మీద నాకు గంటలు ఉంటాను, లేదంటే ఆయన మీద నాకు విశ్వాసం ఏమన్నాడంటే సరే అండి ఉంటుందంటాడు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు.
కానీ ఇక్కడ 10 days హాలిడేస్ మిస్ అవుతుంది, నష్టం ఎవరి మీద పడుతుంది? నా మీద పడుతుంది. ఇప్పుడు నేను మా నాన్నగారి మాట కాదని ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు వాళ్ళిద్దరు బాగా ఉన్నాడు, ఇక్కడ కూడా అబ్రహాం గారు బాగా ఉన్నాడు, యోహాను గారు బాగా ఉన్నాడు. కానీ రిస్క్ లో పడుతుంది ఎవరు? ఇష్టం లైఫ్ రిస్క్ లో పడుతుంది. అంటే ఇప్పుడు ఆ రోజు ఆ పర్వతం మీద తీసుకెళ్ళడం, ఇష్టాంతరం అడగడం, ఆ తండ్రి గారు మన దహన బలికి వెళ్తున్నాం, కట్లు ఉన్నాయి, కత్తి ఉంది, అగ్ని ఉంది, రాళ్ళు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఇవన్నీ సిద్ధపరిచాం, మరి బలియడానికి గొర్రెపిల్ల ఏదన్నా అడుగుతాడు. అప్పుడు అబ్రహాం గారు చెప్తారు, యెహోవా ఇదే అని చెప్తారు. యెహోవా చూసుకుంటాలే నాయన అని చెప్తాడు. యెహోవా చూసుకుంటాడా? ఇంతకు ముందు అసలు కాన్వర్సేషన్ అంటే ఎవరిని బలవడానికి జరిగింది? ఇస్సాకు గారిని బలవడానికి జరిగింది. ఆ విషయం అబ్రహాం గారితో దేవుడు మాట్లాడారు, నువ్వు వెళ్ళి ఇస్సాకు గారిని బలించేసావని. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు ఆయన? యెహోవా దేవుడు చూసుకుంటాలే అని ఇస్సాకుతో చెప్తున్నాడు. సరే యెహోవా చూసుకుంటాలే ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఇలా చూస్తే ఏంటో అంటే కాలు చూడు కట్టేసి కర్ల మీద పడుకోబెట్టి కట్టేస్తాడు. ఇంకా మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఒక బలికి ఎటువంటి సామాను కావాలో, లేదంటే వేటితో బలిస్తారో అని గ్రహించగల తెలివితేటలు ఉన్నాయంటే ఒక 15 years అనుకోవచ్చా, ఒక 10 years, లేదంటే 15 years, ఈ 10 to 15 years మధ్య గ్యాప్ లో ఉంటారు. అప్పుడు అబ్రహాం గారు వయసు అంటండి 100 సంవత్సరాల కొడుకు పుట్టాడు కాబట్టి అప్రాక్స్ గా 115 సంవత్సరాలు అనుకోవచ్చు, వృద్ధాప్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన కట్టేసి పడుకోబెట్టే టైంలో ఇస్సాకు గారు అబ్రహాం గారు నెట్టేసి పారిపోలేరా? అని అంత వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, పక్కన ఎవరు లేరు, నువ్వు నన్ను చంపాస్తున్నావు ఏంటి అని నెట్టేసి వెళ్ళిపోతే అబ్రహాం గారు ఏం చేస్తారు? ఏం చేయలేరు. కానీ ఇస్సాకు గారు చేశారా? ఇక్కడ అబ్రహాం గారు తన కుమారుణ్ణి బలవడానికి తన యొక్క విశ్వాసాన్ని కనపరచడం ఎంత గొప్ప విషయం అయితే, తన యొక్క తండ్రి యొక్క విశ్వాసాన్ని దేవుని యొక్క కనపరచడానికి తనను తాను బలిపశుగా చేసుకున్నాడు ఇస్సాకు గారు. ఇక్కడ అబ్రహాం గారు అంటే ఒక మెట్టు పైలో ఇస్సాకు గారు మనకు కనిపిస్తున్నారండి. ఈయన కోరుకుంటాడు, ఈయన 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 ఐడియా అంటే ఏంటి? ఇప్పుడు 100 సంవత్సరాలుగానే దేవుడు ఇచ్చేసాడు నాకు, ఒకరు ఈ కుమారుడు పోతే ఇంకో కుమారుడు వస్తాడేమో అన్న మెంటాలిటీ తోటి అబ్రహాం గారు ఉన్నారు. బానే ఉంది. కానీ ఇస్సాకు గారు చనిపోతే అలాగే లైఫ్ ఉంటుందా? ఉండదు. తన యొక్క తండ్రి యొక్క విశ్వాసాన్ని ఈయన కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ సైలెంట్ గా ఆ కట్ల చదువుకున్నట్టుగా మనం చూడవచ్చు. ఈరోజైతే మనం ఏం చేస్తాం? ఎన్నే అనేది వెళ్ళిపోతాం పరిగారం అక్కడ నుండి. నువ్వేంటి పిచ్చి పనులు ఏం చేస్తున్నావు, ఆయన ఎవరో మాట్లాడటం ఏంటి, నన్ను చంపేయడం ఏంటి, ఇదంతా భలే ఉందిలే అని అంటాం. కానీ ఇస్సాకు గారు అలా చేశారా? తన తండ్రి ఇస్సాకు గారు పుట్టినప్పటి నుంచి తన ముందు తన తండ్రి కనపరిచిన విశ్వాసం అంతటిని చూసి తన జీవితాన్ని అలవాటు చేసుకున్నాడు. ఓహో, దేవుడి దగ్గర మనం ఇంత విశ్వాసంగా ఉండాలి. తన తండ్రి ఎటువంటి విశ్వాసాన్ని అయితే దేవుని పట్ల కనపరుస్తూ వచ్చారో అదే విశ్వాసాన్ని ఇస్సాకు గారు కనపరచడం ద్వారానే విశ్వాస గురు జాబితాలో తన పేరు కూడా రచించబడింది. ఈరోజు మనం మనకి ఉదాహరణగా ఉన్న దేవుడు ఏ విధంగా తన యొక్క పేరుని వేరే విధంగా చెప్పబడ్డారు అంటే, ఈరోజు నేను ఉన్నట్లయితే నేను ఒక సీఎం గారి దగ్గర పనిచేసినట్టయితే నేను సీఎం పిఎన్ అని చెప్పుకుంటాను, లేదంటే ఒక పిఎం దగ్గర పనిచేసినట్టయితే పిఎన్ అని చెప్పుకుంటాను. అది నాకు ఘాటగా ఉంటది. కానీ ఇక్కడ దేవుడు అని పిలబడుతున్నాడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు పిలబడుతున్నాడు. అంటే వాళ్ళు కనపరిచిన విశ్వాసాన్ని తన తండ్రి ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అదే విశ్వాసాన్ని అది ఇస్సాకు గారు కలిగి ఉన్నారు.
ఇస్సాకు గారు ఎటువంటి విశ్వాసాన్ని కనబరిచారో అదే విశ్వాస జాబితాలోకి యాకోబు గారు వచ్చారు. దాన్ని పెట్టారు బైబిల్ గ్రంథంలో, లేదంటే మనకు ఒక విశ్వాస విధి జాబితాలో వాళ్ళ పేర్లు రచించబడడం మనకు జరుగుతుంది. నేడు మనం కూడా మన తల్లిదండ్రులు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే, అంటే దేవుడి పట్ల సరిగ్గా మన తల్లిదండ్రుల విశ్వాసాన్ని లేని వాడిలా మనకి దేవుడు ఉన్నాడు, మన తండ్రి అయిన యెహోవా, మన సహోదరుడైన యేసుక్రీస్తు వారు, ఆయన ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఎటువంటి విశ్వాసాన్ని చూపించాడు, అదే విశ్వాసాన్ని మన జీవితాల్లో మనం కూడా అలవర్చుకొని దేవుని యొక్క మన ఆశీర్వాదాలు పొందే వరంగా ఉన్నాం. మన ఒక విశ్వాసాన్ని దావీదు అబ్రహాం గారు అన్నాడు, ఒకసారి విశ్వాసం చూపించి వదిలేశారా? దేవుడు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఆయన మరణం రోజు కూడా, మరణం వరకు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఏ సహోదరులారా, నేడు క్రైస్తవులుగా పిలవబడుతున్న మనం, లేదంటే క్రైస్తవులుగా ఉన్న మనం కూడా మనం బాప్తీసం పొందిన రోజు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో, క్రీస్తు యొక్క రాకడ వరకు కానీ, లేదంటే మన యొక్క మరణం వరకు కానీ అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అబ్రహాం గారు, లేదంటే నోహ గారు, వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం ద్వారా వాళ్ళ పిల్లలకి ఎటువంటి విశ్వాస లక్షణాలను నేర్పించారో, మనం కూడా మన విశ్వాసం ద్వారా మన సహోదరులకి, లేదంటే మన స్నేహితులకి, లేదంటే మనతో క్రైస్తవులుగా ఉన్న వారికి మన విశ్వాసం ద్వారా ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసే వారంగా ఉండాలి. మన విశ్వాసం ద్వారా వాళ్ళ విశ్వాసంలో బలపడేలాగా ఉండాలి. నాకు ఒక నా లైఫ్ లో జరిగింది ఏంటంటే, ప్రతి సంవత్సరం మా నాన్నగారు మీటింగ్స్ కండక్ట్ చేస్తారు వినుకొండ పట్టణంలో. లాస్ట్ టైము సంక్రాంతి టైంలో మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు, అంతకుముందు సమ్మర్ లో మేము చర్చ్ బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది. అదంతా జరిగింది. ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ గా ఉన్నాం. కారణం సమ్మర్ సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి. సో ఇంకా మీటింగ్స్ అని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత సార్కి ఇన్ఫార్మ్ చేయడం అయింది. సార్ ఆయన ఒక డేట్ చేయడం జరిగింది. ఇదంతా బాగా జరుగుతుంది. ఏనానా మరి మీటింగ్స్ అంటున్నాం, మనీతో కూడుకున్న విషయం కదా అని అంటే, సంఘాలు అనౌన్స్ చేశారు, బయట ఎక్కడ కూడా డబ్బులు అడగరండి. మేము ఇలా మీటింగ్స్ పెడుతున్నాం, మీరు మాకు సహాయం చేయండి అని ఎక్కడ కూడా అడగరు. సంఘాలు ఏదైతే 3 సంఘాలు 4 సంఘాలు ఉన్నాయో, ఆదివారం రోజున మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశ్రదించిన ప్రకారం మీరు దేవుడి పనికి మీకు మనిషికి వచ్చినంత ఇవ్వండి అని చెప్తారు. మీరు ఎంత ఇవ్వాలి, ఫలానా మనిషి 5,000 6,000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేయరు. అలా జరుగుతుంది. ఇంకా 6-7 days లో మీటింగ్స్ అనుకున్నాం. నాన్నగారికి ఆఫీస్ ఎంత కలెక్ట్ అయ్యాయంటే 8,000 కలెక్ట్ అయ్యాయండి. 2.5 రోజు మీటింగ్స్. మన కాకినాడ నుండి సార్ ఫ్యామిలీ, శ్రీధర్ గారు, వాళ్ళకి లాడ్జ్ బుక్ చేయాలి, వాళ్ళకి స్పెషల్ గా ఫుడ్ కుక్ చేయాలి. అదేవిధంగా మీటింగ్స్ 2.5 రోజు కూడా కాకినాడలో ఏ విధంగా అయితే 3 పూట్ల ఫుడ్ పెడతారో, టిఫిన్, లంచ్, డిన్నర్ సేమ్ యాక్టివ్ ఉంటది. వినుకొండలో కూడా మీటింగ్స్ పెడితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 అక్కడ మేము ఏర్పాటు చేస్తాం. మరి టెంట్ సామాన్కి ఏంటి, లైటింగ్ ఏంటి, ఫుడ్ ఏంటి, కుక్ చేసే వాళ్ళకి ఇదంతా కూడా ధనంతో కూడుకున్న విషయం. 8 గంటలకి ఇదంతా చేయగలుగుతామండి? ఎంత మాత్రం కాని పని. ఏంటన్నా చూస్తే టైం దగ్గర పడుతుంది, ఆఫీసం రాలేదు. ఏంటంటే మా నాన్న ఒకటో మాట అన్నాడు, ఆయన చూసుకుంటారు లేరా. ఒకటో మాట అండి, ఆయన చూసుకుంటారా లేరా అన్నాడు. నాకు ఆయన దగ్గర 5,000 ఉంటే 5,000 నాకు వచ్చి వెళ్ళి సరుకులు రాబో అన్నాడు. సరుకులు తెచ్చడానికి వెళ్తే సరుకులన్నీ వచ్చేసాయి, బియ్యానికి డబ్బులు చాలేదు. నాన్న బియ్యానికి 20,000 15,000 అవుతాయి నాన్న అంటే, 15,000 కాదండి, 2,500 3,000 ఇంత అవుతాయి నాన్న అంటే, ఒక నిమిషం ఆగు చూస్తారు అంటే, అప్పటికి వేరే అక్కడ ఎవరో డబ్బులు పెట్టేశారంట, ఒక 5,000 మీటింగ్స్ అని. ఎన్న డబ్బులు పడడం తీసుకురావడం.
నాన్న వంట డబ్బులు అడుగుతున్నారు అంటే కొడుతున్నాను చూడు, నాన్న వాటర్ అవుతాయి అంటే డబ్బులు కొడుతున్నాను చూడు. స్టార్ట్ చేసి 8 అవుతుంది. ఆ దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టే దేవుడు ఆ కార్యాలన్నీ చేస్తున్నాడు. సో మా నాన్నగారి దగ్గర నుంచి నేను అదే నేర్చుకున్నాను. ఏదైనా బయట పని చేస్తున్నామంటే ఇక బిల్డింగ్ వెళ్ళిపోవడమే. ఇంకా డబ్బులు ఉన్నాయా లేవా ఎంత సెకండరీ థింగ్, దేవుడు చూసుకుంటాడు. ఈ మా నాన్నగారు ఏమన్నారంటే మన చేసిన దేవుడి పని కాబట్టి దేవుడు ఇంత చిన్న లోటు కూడా రానివాడు, అంత శక్తి చేస్తాడని చెప్తాడు. ఆయన చెప్పిన ప్రకారమే దేవుడు ఇలా ఆయన ఏమంటాడు, ఆకాశం యొక్క వాకిలు విప్పి పట్టజాలని ఐశ్వర్యాన్ని మీద కుమ్మరస్తానని చెప్తాడు. నా లైఫ్ లో ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశానండి. మా నాన్నగారు ఎలాగే బ్లైండ్ వెళ్ళిపోవడం అలా సరిపోద్ది. ఆయన ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇక ఈ రోజు తాను 10 రోజులు ఉన్నామన్నా కానీ ఇక్కడ ఉన్నాను. లేదంటే ఇంటికి వెళ్ళి సరదాగా స్పెండ్ చేసేవాడిని. ఆయన ఏదైతే విశ్వాసాన్ని దేవుడి పట్ల కనపరుస్తున్నాడో అదే విశ్వాసాన్ని మాకు నేర్పించాడు. మేము చూసి నేర్చుకుంటున్నాము. అదే మా జీవితంలో కూడా మేము కొనసాగిస్తున్నాము. ఆ విశ్వాసంలో ఎన్నో క్రియలు చేయడానికి దేవుడు మనకు శక్తినిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో ఆ విశ్వాసం అనేది క్రియారూపం దాల్చకపోతే అది చనిపోయిన శవంతో సమానం. నాకు విశ్వాసం ఉంది నా తండ్రి దగ్గర నుంచి విశ్వాసాన్ని సంపాదించుకున్నాను, ఏదైనా బైబుల్ని చదవడం ద్వారా నాకు విశ్వాసం వచ్చిందని నువ్వు చెప్తూ ఉంటే దానికి ఉపయోగం లేదు. నువ్వు కలిగిన విశ్వాసం ఎప్పుడైతే కార్యరూపం దాలుస్తుందో అప్పుడే ఆ విశ్వాసానికి ఒక వర్ధి అనేది ఉంటది. ఆ విశ్వాసం కార్యరూపం దాల్చకపోతే అది మృతమైనది. ఏ సహోదరులారా, నేడు మనం విన్న పాఠం నుండి మనం ఏం నేర్చుకోవాలంటే మన తల్లిదండ్రులు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా, లేదంటే క్రీస్తులలో మరలా జన్మించిన మనం క్రీస్తు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా లేదా? ఒకవేళ కలిగి లేకపోతే నేనే అనుకునే సమయము మనం ఆ విశ్వాసాన్ని రెక్టిఫై చేసుకోవాలి. మనం మనలో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఏదైతే మైనస్ ఉన్నాయో వాటన్నిటిని కరెక్ట్ చేసుకొని ప్లస్ గా చేసుకొని మన యొక్క క్రైస్తవ జీవనాన్ని సాగించే వారమై ఉన్నాము. అదేవిధంగా మనం కలిగి ఉన్న విశ్వాసం క్రియల ద్వారా మన చుట్టుపక్కల ఉన్న స్నేహితుల్ని, మిత్రులని, మన బంధువులని అందరినీ కూడా మన క్రియల ద్వారా మాత్రమే విశ్వాసంలోకి మనం నడిపించగలం. ఒకడు మారు మనసు పొందాలంటే బైబిల్ పెట్టుకొని చెప్పాల్సిన అవసరమే లేదండి. మన క్రియల ద్వారా కూడా వారిని విశ్వాస మార్గంలో నడిపించే వారమే ఉన్నాం మనం. గమనించి మీరందరూ కూడా ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి దేవునిలో మన యొక్క జీవిత తదనంతరం వరకు కొనసాగుతారని పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని వివరించి తెలియజెప్పిన సహోదరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, చక్కగా మూలవాక్యం ప్రకారం ఆయన తల్లిదండ్రులు కలిగిన విశ్వాసాన్ని పిల్లలు అలాగే పొందుకోవాలని, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పి కొన్ని ఉదాహరణలు మనకి తెలియజేశారు. మూలవాక్యం ఉన్నదాని ప్రకారం క్రియలో విశ్వాసం నోవాహు గారికి ఉంది దేవుని పట్ల. అది క్రియ రూపంలో ఓడని నిర్మించారు, పని చేశారు అంటే క్రియ. అలాగే అబ్రహాం గారికి విశ్వాసం ఉంది. అలాగే ఆయన క్రియ రూపంలో అతని కొడుకుని, ఒక్కగానో కొడుకుని కూడా దేవునికి అర్పించే విషయంలో వెనకాడలేదు. సో ఒక విశ్వాసం ఉంది. ఇటు వాళ్ళు చేసే పనిలో కూడా, క్రియల్లో కూడా క్రియలతో కూడిన విశ్వాసం వాళ్ళలో ఉంది. ఇదే విధంగా ఇప్పుడు మనకి బోధించిన సంతోష్ గారి జీవితంలో జరిగిన ఎగ్జాంపుల్ కూడా మనకి తెలియజేశారు. వాళ్ళ నాన్నగారికి దేవుని పట్ల విశ్వాసం ఉంది. అయితే ఆ విశ్వాసము క్రియలు లేనిదిగా కాకుండా ఈ మీటింగ్స్ విషయంలో దేవుని మీద నమ్మకం ఉంచి, డబ్బులు తక్కువ ఉన్నా సరే దేవుని మీద నమ్మకం ఉంచి ఆ మీటింగ్ పెట్టడానికి సిద్ధపడినప్పుడు తర్వాత డబ్బులు అవన్నీ సమకూరి దేవుడు ఘనకరంగా దాన్ని జరిపించారు. కాబట్టి విశ్వాసము ఆ క్రియలు కలిస్తే దేవుని కార్యం కొనసాగుతుంది. అలాగే మన జీవితాల్లో కూడా మంచి ఆశీర్వాదం పొందుకోగలుగుతాం.
అలాగే తల్లిదండ్రులకు ఉన్న విశ్వాసాన్ని, అంటే దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని పిల్లలకి ఇచ్చేవారిలాగా, అలాగే పిల్లలు తల్లిదండ్రులు అడుగుజాడల్లో నడుచుకునే విధంగా మన వాక్యంలో తెలియజెప్పిన ప్రకారం మనం అర్థం చేసుకుందాం. అలాగనే మనం ఒక ఎగ్జాంపుల్గా ఇతరులకి, మన పిల్లలకి, మన స్నేహితులకి, మన సహోదరులకి, మన కుటుంబంలో మనం ఒక ఎగ్జాంపుల్గా మనకి మోడల్ లాగా కనిపించాలి మనం. అది మన ఈ ఈ సమయంలో ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలియజెప్పబడింది. అదే మనకి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటారు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించిందని విశ్వాస వీరులు చెప్తూ. అంటే వాళ్ళందరూ మనకి ఎగ్జాంపుల్గా ఉన్నారు. మనము విశ్వాసంలో ఎవరికి ఎగ్జాంపుల్గా ఉన్నాం అన్నది మనం మనం చేసే విశ్వాసంతో బట్టి, క్రియలు బట్టి అవి ఇతరులకు కనబడతాయి. అలాగనే వాళ్ళు కూడా దేవుళ్ళు నడవడానికి కొనసాగాలి. అలాగే విశ్వాసం ఒకటి, కొంతమందికి యేసుక్రీస్తు వారు అంటే విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో కూడా అక్కడ గారడీ సీమోను వాళ్ళందరికీ విశ్వాసం ఉంది, కేవలం నార్మల్ నమ్మకం ఉన్నది, బాప్తిజం పొందారు. అలాగే కేవలం విశ్వాసం ఉంటే కాదు, బాప్తిజం క్రియలు, అంటే బాప్తిజం పొందేది ఒక క్రియ కాబట్టి ఆ క్రియతో కూడిన విశ్వాసము క్రీస్తులో ఉంటే మనం అప్పుడు రక్షింపబడతాం. కాబట్టి కేవలం క్రీస్తు మీద నమ్మకమే కాదు, ఆ క్రియ కూడా మనం, అంటే ఆ బాప్తిజం కూడా మనం పొందితే ఆ దేవునిలో మన రక్షణ ఉంటుంది. అలాగే మన తర్వాత మన పిల్లలకు కూడా ఆశీర్వాదాలు అనేవి కొనసాగుతాయి. ఈ విషయాలన్నీ మనం గుర్తుంచుకుని చాలా చక్కగా దేవుని వాక్యాన్ని అందించిన సహోదరులకి ప్రత్యేకమైన ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి ముగింపు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును నిత్యుడు పరమందాసీనుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామమున స్తోత్రములు, కృతజ్ఞతలు. దేవ, ఇప్పటి వరకు మీ చిత్తానుసారంగా మీ జ్ఞానమును అనుసరించి దేవ బుద్ధికరంగా అలాగే జ్ఞానయుక్తంగా మా జీవితంలో నడుచుకోవడానికి ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. అలాగనే ఈ సమయంలో ఆన్లైన్లో దేవాజు మేము మిమ్మల్ని గీతముల ద్వారా మహింపరచడానికి, అలాగే నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతలు. ఇందులో చేరి ఉన్న బిడ్డలని వారి మనసులో ఉన్న ప్రార్థనలు దేవ, వారి కుటుంబానికి అవసరమైన విషయములను మీ సహకారమును వారికి అనుగ్రహించి నడిపించండి. వారి ప్రార్థనలకు సమాధానము, ప్రతిఫలమును మీరు అనుగ్రహించి నడిపించండి. అలాగనే వాక్యాన్ని వివరించి తల్లిదండ్రులు, అలాగనే పిల్లలు, మొత్తం కుటుంబము విశ్వాసంతో కూడిన క్రియలుతో జీవితంలో ఎదగడానికి, అలాగనే మీ యందు విశ్వాసం ఉంచడానికి, నమ్మిక ఉంచడానికి కుటుంబానికి దేవ మంచి విషయములను మా అందరికీ తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగనే మీ వాక్యాన్ని వివరించిన, అలాగనే ట్రైనింగ్ అవుతున్న బైబిల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు, అలాగే మరి ముఖ్యంగా సంతోష్కి దేవాని కుమారుడికి మీ దీవెనలు అనుగ్రహించి సంఘంలో దేవ తోడు నీడగా ఉండి పరిచర్యలో ఇంకా మన ముందు కొనసాగడానికి, ఇంకా ఏవైనా ఆటంకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే వాటిని దయించి ధైర్యంగా ఎదుర్కొని నిలబడడానికి బిడ్డకి మీ జ్ఞానం అనుగ్రహించండి. అలాగనే సత్ప్రవర్తన కూడా అనుగ్రహించి దేవ ప్రతి విషయంలో మీరు తోడు నీడగా నడిపించండి. అలాగనే మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న చేరువన్న బిడ్డలందరికీ వారి అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే దయచేసి వాటికి సమాధానం అనుగ్రహించి నడిపించమని, మరలా మేము ఇటు రీతిగా మిమ్మల్ని మేంపరిచే అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారు అని ఈ ప్రార్థన ముగించుకుంటూ మరొకసారి మిమ్మల్ని ప్రార్థించే అవకాశాన్ని మాకు అనుగ్రహిస్తారు అని ఈ మా ప్రార్థన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు సమర్పిస్తున్నాం తండ్రి. వందనాలండి అందరికి. ఎలా డివోషన్ ముగించబడింది.